హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మమ్మీ మనకి వంటల్లో స్పెషల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట. కొంచెం క్రిస్పీగా బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా చేసిందనమాట. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సింపుల్ స్టెప్స్ తోటి ఎలా చేయాలో చూపిస్తుంది మమ్మీ. చూద్దాం చలో. ఫస్ట్ దీనికోసం మనము ఒక లెగ్ పీసెస్ తీసుకోవాలండి. మేమైతే 2 తీసుకున్నాము. మంచిగా క్లీన్ చేసేసుకొని ఇట్లా కొంచెం కాట్లు పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టీ స్పూన్ కారం పొడి. అంటే మనం తీసుకున్న 2 పీసెస్కి మట్టుకి ఇప్పుడు చెప్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసేసుకొని మంచిగా అవన్నీ మసాలాలు పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలంటే కలిపేసుకోవాలి. సో అన్ని మసాలాస్ ఏవైతే వేసుకున్నామో మొత్తం పీస్కి మొత్తం కవర్ అప్ అయ్యేలాగా చేసేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం పీస్కి పట్టేటట్టు కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. చూడండి మొత్తం ఎలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అమ్మ ఎలా చేస్తుందో. సో ఇది మొత్తం మసాలా ఇలా చేసేసుకొని దీన్ని మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. అంటే కొంచెం సేపు మూత పెట్టేసేసి ఒక 10 to 15 minutes వరకు అలా పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. అయిపోయిందండి, మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి దీంట్లో మళ్ళీ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకోవాలండి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి, ఈ 2 వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి మీరు మొత్తం కొంచెం గట్టిగా అయ్యింది అనుకుంటే కనుక మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కూడా ఉండొద్దు, ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దండి. అది మొత్తం పీస్కి పట్టేలాగా ఉండాలి. సో ఆ విధంగా అయ్యే వరకు మీరు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇది చూడండి కొంచెం పేస్ట్ లాగా ఎలా ఉందో. ఇలా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక 20 to 25 minutes అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మళ్ళీ. చలో చూసారా ఇప్పుడు ఎలా మొత్తం పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అయిన పీసెస్ని మనము ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన. కొంచెం వేడి అయిన తర్వాత మనం ఒక్కొక్క పీస్ తీసుకొని దీన్ని ఆయిల్లో కాల్చుకోవాలండి. ఇది మరీ ఎక్కువ హైలో పెట్టుకోవద్దు స్టవ్ని, ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టుకున్నా కానీ మీద లేయర్ ఒకటి కాలిపోతుంది, మాడిపోయినట్టు అవుతుంది, లోపల చికెన్ కుక్ కాదు. అందుకే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు అలా దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇది ఒక సైడ్ మొత్తం కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ దాన్ని సైడ్ తిప్పుకోవాలి రెండింటిని. చూడండి ఎలా కాలుతున్నాయో. అంతే, ఇప్పుడు ఇంకో దాన్ని కూడా సేమ్ కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దగ్గర ఒక 10 to 15 minutes కాల్చుకోవాలన్నమాట. అలా అయితే మనకి మంచిగా లోపల కూడా చాలా మంచిగా కుక్ అవుతుంది, బయట కూడా మంచిగా క్రిస్పీగా రోస్టెడ్ లాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం మన పీసెస్ రెడీ అయిపోయాయి, లెగ్ పీసెస్ ఫ్రై. చూడండి ఇప్పుడు మనం దీని ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మ్యారినేట్ చేయడానికి టైం పడుతుంది అంతే. సో ఇప్పుడైతే పీసెస్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మీకు కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈజీగా టేస్టీగా ఇలాగే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు మా రెసిపీ ఎలా అనిపించిందో ఒకసారి మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పటివరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.